హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఆర్ కలెక్షన్స్. దిస్ ఇస్ రమణి. సో ఈరోజు సిల్వర్లో ఒక 2 కస్టమైజ్డ్ బ్లాక్ బీడ్స్ తీసుకొని వచ్చేసానండి. వాళ్ళు పెండెంట్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ జస్ట్ బ్లాక్ డైమండ్స్ ఒకటి టైర్స్లో, ఇంకొకటి నార్మల్ బ్లాక్ డైమండ్స్లో చేయించుకున్నారనమాట. మీకు రెండు కూడా చూపించేస్తాను, ఒకసారి దగ్గరకు వచ్చి చూసేసేయండి. సో ఇది బ్యూటిఫుల్ సీజెడ్ పెండెంట్ విత్ పర్పుల్ కలర్ స్టోన్ వచ్చింది. ఇప్పుడు పర్పుల్ బాగా ట్రెండింగ్ కదా, సో పర్పుల్ కలర్ స్టోన్ వచ్చేసింది. ఇవి వచ్చేసి మనకి నార్మల్ బ్లాక్ డైమండ్స్ అనమాట, 2mm సైజ్వి. ఇదంతా కూడా 92.5 సిల్వర్లో చేశారండి. ఓకేనా, సిల్వర్ బ్లాక్ బీడ్స్. అలానే ఇది వచ్చేసి సీజెడ్ పెండెంట్, కాకపోతే దీంట్లో మనం యూజ్ చేసినవి బ్లాక్ డైమండ్ టైర్స్ అనమాట. సో టైర్స్ ఇట్లా 2 వస్తాయి అన్నమాట. ఇవి చాలా ఫ్లాట్గా ఉంటాయి, చాలా సన్నగా ఫ్లాట్గా ఉంటాయి. సో ఇది ఇంకొక మోడల్. సో ఇది ఓవరాల్గా మనకి ఇవి వచ్చేసి మనకి 5 to 6 grams లోపే పడ్డాయండి. సో చాలా కాస్ట్ అఫోర్డబుల్ అనమాట. సో మీకు ఏంటి అని అంటే బీడ్స్కి సపరేట్ కాస్ట్, దీనికి సపరేట్ కాస్ట్ వేస్తాము. ఇప్పటివరకు ఎట్లా అంటే అందరూ కూడా ఆన్లైన్లో ఓన్లీ బీడ్స్తో కలిపి మీకు వెయిట్ తోటి చెప్తారు. ఇప్పుడు మీరు గోల్డ్ షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు బీడ్స్తో పాటు కలిపి వెయిట్కి చెప్తారనమాట. సో అలా కాకుండా మనము ఓన్లీ బీడ్స్ తీసేసి మనం కాస్ట్ చెప్తామన్నమాట. సో అది మన దగ్గర ఉన్న స్పెషాలిటీ. అండ్ మీరు ఎక్కడన్నా వెళ్ళి చెక్ చేయించేసుకోవచ్చు. లైక్ ఇది ప్యూర్ అనమాట. 92.5 సిల్వర్ వస్తుంది. 92 కన్నా మీకు ఎక్కువ వస్తుంది, 94 వరకు టచ్ అవుతుంది. బట్ ఏంటి అంటే 92 హాల్ మార్క్ ఉంటుంది కాబట్టి 92 అనే చెప్తాం. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ మోజనైట్ పెండెంట్ అండి. మోజనైట్ పెండెంట్ తోటి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ యూస్ చేసాము, సీజెడ్స్. చాలా బాగుంది. ఇది ఒక కొత్త కలర్ కాంబినేషన్ అనమాట. సో చాలామంది అడుగుతారు కలర్ కాంబినేషన్స్, ఎప్పుడు రెడ్, పింక్ ఇట్లాంటివే ఉన్నాయి, గ్రీన్ కామన్ కదా అని చెప్పేసి. సో ఇప్పుడు ఎక్కువ పర్పుల్ అయిపోయింది కాబట్టి కొంచెం రెడ్ నుంచి, గ్రీన్ నుంచి తప్పుకొని పర్పుల్కి వెళ్ళాము. కానీ ఇలాంటి కలర్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. ఇది వచ్చేసి మోజనైట్ పెండెంట్. ఒకసారి దగ్గర నుంచి కూడా చూసేసాయండి. సో బ్యూటిఫుల్ పెండెంట్ అండి. ఓకే, ఇదంతా మనకి బీడ్స్, సీజెడ్ బీడ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి మెహందీ ఫినిష్ పెండెంట్ వచ్చింది. మెహందీ ఫినిష్ పెండెంట్కి సరోస్కి అండ్ ఐస్ క్రష్ పర్పుల్ కలర్ సీజెడ్స్ యూస్ చేసాం. ఇవి నార్మల్ సీజెడ్స్ కాదు, కొంచెం ఐస్ క్రష్ టైప్ వస్తుంది. అంటే మనకి ఐస్ క్రష్ చేస్తే ఎట్లా ఉంటుంది ఆ షేప్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా వస్తుంది, కొంచెం మీకు షేడ్ అట్లా వస్తుంది. ఐస్ క్రష్ అయితే లోపల మనకి గ్లాస్ విరిగినట్టు అనిపిస్తుంది కదా, సో సేమ్ అలానే అదే విధంగా ఉంటుంది. ఓకే, పెండెంట్ కూడా చాలా బాగుందండి. మనకి ఎలిఫెంట్స్ వచ్చి ఉందన్నమాట పెండెంట్. చాలా బాగుంది, కుందన్ స్టోన్తో వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఏంటి అని అంటే సింపుల్ అనమాట. మీరు నార్మల్ డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు. లెంత్ వచ్చేసి మీకు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు 20 inches లెంత్లో వస్తుంది. లేదు మీకు 16 or 18 కావాలి అని అన్నా కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం సేమ్ కాన్సెప్ట్తో తీసుకొని వచ్చామండి. సరోస్కి ఇంకా ఐస్ క్రష్ బీడ్స్. ఇది వచ్చేసి పింక్ కలర్లో చేసాము కస్టమైజేషన్. సో ఇది వచ్చేసి 4 lines అనమాట. మీరు ఈ మోడల్ చాలా దగ్గర చూసే ఉంటారు. సో ఇది ఏంటంటే మనకి ఐస్ క్రష్ బీడ్స్ తోటి యూస్ చేసాము. నార్మల్గా మనకి బయట దొరికేవి సీజెడ్ బీడ్స్ అనమాట. ఇవి వచ్చేసి ఐస్ క్రష్ బీడ్స్. అలాగే పేస్టల్ పింక్ కలర్, రాణి పింక్ కాకుండా పేస్టల్ పింక్ కలర్ యూస్ చేసామన్నమాట మనం ఇక్కడ. అండ్ మీకు పెండెంట్ కూడా మీకు మైక్రోప్లేటెడ్ వస్తుంది, నార్మల్ కాకుండా మైక్రోప్లేటెడ్ వస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ వస్తాయి మీకు. ఇయర్ రింగ్స్ కూడా మీకు స్క్రూ బ్యాక్ వస్తాయి అనమాట, స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి. సో స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. దిస్ ఇస్ లైక్ అ మాస్టర్ పీస్. ఇది కూడా మనకి 18 inches లెంత్ వస్తుందండి. కావాలి అని అనుకున్న వాళ్ళు కొంచెం లాంగ్ ఆర్ షార్ట్లో, లేదు అని అంటే మీకు ఇదే పెండెంట్ సైడ్కి కూడా చేసుకోవచ్చు, సైడ్లో కూడా చేసుకోండి, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇలా చేసేసామన్నమాట. విత్ పెండెంట్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఇలా, లేదు సైడ్ బ్రోచర్ టైప్లో కావాలి అని అనుకుంటే అలా, లేదు ఇంకొకటి కూడా ఉంది ప్లెయిన్లో చేసాము, ఒక కస్టమర్ కస్టమైజ్ చేసి చేయించుకున్నారనమాట. అది కూడా చూపిస్తాను చూడండి.
సో దీంట్లోనే ప్లెయిన్ అన్నాను కదా, సో ఇలా వస్తుంది అనమాట. ప్లెయిన్ అంటే మనకి మొత్తం ఇలా గ్రీన్ టైప్లో వస్తుంది. గ్రీన్ విత్ ఇవి కూడా మనకి సీజెడ్సే అనమాట. ఇందులో వాళ్ళు మొత్తం సీజెడ్సే కావాలి అని అన్నారు. సో గ్రీన్ కలర్ సీజెడ్స్ ఇంకా వైట్ కలర్ సీజెడ్స్ అనమాట. ఈ సీజెడ్స్ వచ్చేసి మీకు ఫ్లాట్ షేప్లో ఉంటాయి. ఈ సీజెడ్స్ వేరు, ఈ సీజెడ్స్ షేప్ వేరు అండి. ఫ్లాట్ టైప్ సీజెడ్స్ అనమాట ఇది. సో ఇట్లా వస్తుంది. రిఫరెన్స్ కోసం నేను లాస్ట్లో ఒక పిక్ యాడ్ చేస్తాను దీనిది. ఎందుకు అని అంటే దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయండి. మార్కెట్లో చాలా టైప్స్ వచ్చేసాయి, చాలా షేప్స్ వచ్చాయి. సో ఏంటి అని అంటే మీకు డైరెక్ట్గా చూసుకొని వెయిట్ చూస్తే కానీ మీకు ఇది ఒరిజినల్ ఏది, నార్మల్ డూప్లికేట్ ఏది అనేది తెలియదు. ఒరిజినల్ సీజర్స్ మీకు ఎప్పుడు కానీ వెయిట్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలా చూసి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు బయట పర్చేస్ చేస్తుంటే కనుక అదొక ఐడెంటిటీ అనమాట మీకు గెస్ చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ మాల అండి. ఇది వచ్చేసి పగడం పెండెంట్ అనమాట. రియల్ కొరల్ ఉంటుంది కదా, కొరల్ వస్తుంది మనకి పెండెంట్. అండ్ పైన వచ్చేసి మనము సరోస్కి పర్ల్స్ 2mm సైజ్ యూస్ చేసామన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఎట్లా అంటే ఒక కస్టమర్ షాప్కి విజిట్ చేసిన కస్టమర్ ఎలా అంటే ఒక పింట్రెస్ట్ అనే యాప్ ఉంటుంది, యాప్ పేరు కూడా చెప్తున్నాను. సో దాంట్లో ఏంటంటే మీకు గోల్డ్ మోడల్స్ కానీ ఇట్లా ఆర్టిఫిషియల్వి కానీ ఏవైనా సరే కొంచెం కొత్త మోడల్స్ వచ్చినవన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో చూసుకొని ఒక 2-3 మోడల్స్ ఆర్డర్ చేశారు మనకి. సో ఆర్డర్ చేసిన దాంట్లో ఇది ఫస్ట్ మోడల్, ఇంకా ఫినిష్ ఆఫ్ కూడా కాలేదు, జస్ట్ మీకు చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా వీళ్ళ ఐటమ్స్ అనేవి మనకి ఫినిషింగ్లో ఉన్నాయన్నమాట. ఇంకొక 2-3 ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవి రేపు చూపిస్తాను రేపటి వీడియోలో. ఇది సో ఏంటంటే సిమిలర్ అనమాట. ఆవిడ చూపించిన పెండెంట్కి ఆల్మోస్ట్ దగ్గరగా సిమిలర్గా ఉన్న కోరల్ పెండెంట్, ఇంకా అలాగే మనం సరోస్కి పర్ల్స్ తోటి చేసామన్నమాట. ఇది మీకు రియల్ పర్ల్స్తో కూడా చేసుకోవచ్చు. సో ఇలా వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు తెలియదు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ వేసుకుంటే లేదంటే డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా రిచ్నెస్ వస్తుంది. సో మీకు వేసుకుంటే ఇలా వస్తుంది. హుక్ పెట్టి నాకు ఇంకొకసారి చూపిస్తాను. బట్ ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది, చాలా బాగుంది. కావాలి అని అనుకుంటే మీరు పర్ల్ సైజ్లో కస్టమైజేషన్స్ చేయించుకోవచ్చు. లేదు అని అంటే ఈ ఏమంటారు పెండెంట్లో ఇది చేయించుకోవచ్చు. కానీ ద రిచ్నెస్ ఆఫ్ దిస్ ఇస్ లైక్ వావ్, చాలా బాగుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. గివ్ అవేకి ఇంకొక వీడియో తీసి లేదంటే షార్ట్ తీసి నేను పెడుతూ ఉంటాను. డూ ఫాలో ఫర్ మోర్ అండ్ థ్యాంక్ యూ.